సో చాలా స్వాభావికంగా అతనిలో ఉన్నటువంటి రచయిత తాలూకు లక్షణాలు బేసిక్గా వాళ్ళ ఫాదర్ టైం నుంచి రెంటాల గోపాలకృష్ణ గారి టైం నుంచి ఉన్నవన్నీ, అలాగే వాళ్ళ అక్కగారు రచయిత్రి. సో ఆవిడ రాసిన పుస్తకం కూడా చదివాను నేను. ఆవిడ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. వీళ్ళందరూ రాశారు, కానీ ఇతను ఎందుకు రాయట్లేదు అనేటువంటి క్వశ్చన్ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు రాయట్లేదు అని అడగను. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళు ఎదురు అడుగుతారు. నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా రాస్తున్నాను అడుగుతారేమోనని నేను ఎవరిని ఏం అడగను. సో అందుకని ఒక రచయితకు ఉండే బద్ధకం ఇంకొక రచయితని గుర్తుపట్టగలరు కాబట్టి నాకు అతనుకున్న బద్ధకం నాకు తెలుసు. సో అయితే బద్ధకం కంటే కూడా ఏంటంటే భయం. మనం చెప్పే విషయం ఖచ్చితంగా బాగా చెప్పి తీరాలి, అందులో తప్పులు ఉండకూడదు అనేటువంటి భయం ఎక్కువ. తరచి చూసుకునే చాదస్తం మేబీ అది పరిశోధన చేసే ప్రతి వాళ్ళకి ఉంటుంది అనుకుంటాను. రచయితకు కొంత అజ్ఞానం అవసరం జయదేవ. అందుకని కొంత అజ్ఞానంతో ఎక్కువ పుస్తకాలను రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళే ధైర్యంగా ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు చూడు, నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా. పుస్తకం 200 పేజీలు చదివి 600 పేజీలు చదివిన వాళ్ళ మాట్లాడుతున్నాను చూసా. ఎక్కడ పుస్తకం లోతుల్లోకి వెళ్ళకుండా, అది తెలివితేటలండి. అట్లా ఉండాలి. సో అందుకని జయదేవ్ గురించి ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాలంటే అంత పిచ్చున్నవాడిని నేను చూడాల. అంత పిచ్చున్న ఒక కాలమిస్ట్ని కానీ రివ్యూ చేసేవాడిని కూడా చూడాల. నేను ఇంకా ఎప్పుడైనా బద్దకించి పొద్దున్నే లేవలేక లేదంటే ఒంట్లో బాగోక సినిమాకి వెళ్ళడం మానేస్తానేమో, కానీ అతను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం 2 to 3 మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. అతని దిను ఏమంటారు దాన్ని, వేణుగోపాల్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆ థియేటర్లో ఉండి ఖచ్చితంగా సినిమా చూసే ఫోన్ చేస్తారు నాకు. అంటే వీళ్ళకు ఉన్నంత ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ విపరీతమైన అనురాగం, అలాంటి వాళ్ళు సినిమా గురించి రాస్తే ఎంత ఆథెంటిక్గా ఉంటుందో ప్రూవ్ చేశాడు జయదేవ్. అండ్ ఇతని దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా చాలా గొప్ప సినిమాల తాలూకు రివ్యూలు కానీ, లేదంటే విమర్శనాత్మక గ్రంథాలు కానీ, లేదంటే సినిమాల మీద అతని అభిప్రాయాలు కూడా, అతనిదైన అభిప్రాయాలు, అవన్నీ రైట్ అవ్వాలని కూడా నేను కోరుకోవట్లా. తప్పైనా పర్లేదు, కానీ కొన్ని తప్పులు కూడా గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి మనకి. మనకి వెస్ట్రన్ సాహిత్యంలో చాలా ఉంటాయి అలాంటివి. ఏది చాలా వైల్డ్గా చెప్పగలుగుతారు హిస్టరీని కానీ, లేదంటే పరిశోధనాత్మక విషయాలు కానీ. అలా చెప్పే రచనలు మన తెలుగులో లేదని నా ఫీలింగ్. సో అలాంటి పుస్తకాలు ఎన్నో రాయగలిగినవాడు. ఎందుకంటే ములపూడి వెంకటరమణ గారు తోడుకోడల గురించి రివ్యూ రాయమంటే, నినాదించు ముందు కాస్త నిదానించమందు అని రాసేట హెడ్డింగ్ ఎంత అందంగా పెట్టాడు చూడండి. అందులో చివరిలోకి వచ్చేసరికి సడన్ గా ఏమంటారు దాన్ని, సమిష్టి వ్యవసాయం, వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఈ సినిమాకి దానికి కథానికి సంబంధం ఏమైనా ఉందో, సినిమా పేరు తోడుకోడలు పెట్టావు నువ్వు, అందుకని ఏదైనా నినాదం చేసే ముందు కాస్త నిదానంగా ఉండేవాడిని. ఎంత చక్కటి చొరకేశాడు చూడండి. అంటే విమర్శ కూడా అంత అందంగా చెప్పగలిగిన ఆయన కూడా సినిమా రంగం మింగేసింది అనుకోండి, అది వేరే విషయం. సో అందుకని జయదేవ్ కూడా సినిమా రచయిత అయ్యేలోపు ఇంకో కొన్ని పుస్తకాలు రాస్తే కనుక తర్వాత ఆటోమేటిక్గా ఎలాగో మింగేస్తాం కాబట్టి సో అలాంటి ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలని, ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయటంలో కూడా గడపాలని. ఎందుకంటే ఈ రికార్డు కూడా, ఎందుకంటే చరిత్ర గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ చరిత్ర తర్వాత వాళ్ళు కూడా తెలుసుకోవటం చాలా అవసరం. అది పుస్తకాల ద్వారానే సాధ్యం అవుతుందని. సో అందుకని ఈ పుస్తకాలు జరిగే చోట, ఈ పుస్తకాలు అందరూ కొనుక్కునే చోట మాట్లాడడం అంటే, ఇంతమంది జనం అసలు పుస్తకాలు కొనుక్కోవటానికి రావటం, పుస్తకాల గురించి మాట్లాడుకోవటం అంటేనే ఇది ఒక 9, 6, 10 గంటగా మనం మాట్లాడుకోవచ్చు. సో దీన్ని, ఈ ట్రెడిషన్ని ఇంకా 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 ముందుకు నడపడానికి వీలైన నేను జయదేవ్ని ఈ స్టేజ్ ద్వారా నేనేం కోరుతున్నానంటే, నా లైబ్రరీలో ఒక హారిజాంటల్ కాలం నిండిపోయే పుస్తకాలన్నీ మీరు రాయాలని. సో విజయ్ కుమార్ గారు ఎదుర్కొన్న మీకు హెచ్చరిక పంపిస్తూ, నాకు ఇష్టమైన మరో కవి అఫ్సర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆయన ఇప్పుడు జస్ట్ ఈ పుస్తకం ఊరికి ఓపెన్ చేస్తే అందులో ఆత్మహత్య తప్పించుకున్నవాడని ఒకటి కనిపించింది. నాకు సడన్గా అది చూడగానే నాకు కనిపించింది, వెంటనే వాడేస్తున్నాను అనుకోకండి మీరు. వాళ్ళ అక్క చేత హత్య తప్పించుకున్నవాడు జయదేవ. ఎందుకంటే ఆవిడ బెదిరించి మరీ పుస్తకం రాయించింది కాబట్టి, వాళ్ళ సోదరి మళ్ళీ ఇద్దరి చేత హత్య కాబడకుండా తప్పించుకున్న జయదేవకి ఈ పుస్తకం ఆ విలువను కూడా ఇచ్చింది, ఆ గౌరవాన్ని కూడా ఇచ్చింది. సో ఈ పుస్తకాన్ని మిగతా 300 పేజీలు చదివిన తర్వాత కొన్ని బాగోలేని విషయాలు కూడా నేను చెప్పాలని కోరుకుంటూ, ఎందుకంటే అతను నా సినిమా గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి